మనం మౌనాన్ని పాటిస్తే అంతా మనకి మంచి జరుగుతుంది. మౌనంగా ఉన్నవాడు, శాంతిగా ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా సరే ఏదైనా మాట్లాడుతుంటే ముందు వినండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువగా మాట్లాడద్దు. హాయిగా ఉంటుంది. తర్వాత కూడా వాళ్ళని మనమేమి చులకనగా చూడాల్సిన పని లేదు. ఎవరి నైజానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చిరునవ్వుతో అలా వినడమే, అర్థం చేసుకోవడమే. దేనికి మనం ఫీల్ అవ్వక్కర్లేదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉండాలి. ఉన్నవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అన్నీ సీరియస్గా తీసుకోవడం, ఏదో అవతల వాళ్ళు ఏదో మాట్లాడితే ఏదో సెటైర్ వేస్తున్నారని మనం భావించడం, ఇవన్నీ కూడా భ్రమలు, భ్రాంతులు అనుకోండి. అది మన భ్రమ అంతే అనుకోండి. హ్యాపీగా ఉంటుంది. అంతేకాని దాన్ని లాక్కుని పీక్కుని ఆలోచిస్తుంటే మనసు బాధపడటం తప్ప ఏమీ ఉండదు. దానివల్ల సంతోషాన్ని కోల్పోతాం. ఏది పట్టించుకోకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. సీరియస్గా తీసుకోకండి, లైట్గా తీసుకోండి. ఇంతే కదా మానవ నైజాలు అనుకోండి, ఇంతే కదా సమాజం అనుకోండి. హ్యాపీగా ఉంటుంది. ఈ పాలసీ అలవాటు చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. మనం కూడా తక్కువ మాట్లాడితే తప్పులు దొరలవు, ఎక్కువ మాట్లాడితేనే తప్పులు వస్తాయి. ఒకదానికొకటి పెరుగుతాయి. ఇది ఒకటి పాటించండి. అలాగే ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా లైట్గా తీసుకుంటూ చిరునవ్వుతో కాలక్షేపం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది, తద్వారా శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి.